గ్రేటర్లో పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతుల్ని సరోగసి పేరుతో మోసగించిన ఫెర్టిలిటీ సెంటర్ భాగవతం బయటపడింది. దీనిపై సికింద్రాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రెజిమెంటల్ బజార్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. కొంతకాలంగా ఇండియన్ స్పెర్మ్ సంస్థకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సంబంధాలున్నట్టు గుర్తించారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు పోలీసులు. వీర్య కణాలను, అండాలను గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో 2 ల్యాబ్ టెక్నీషియన్లు సహా మరో 7గురికి మెడికల్ టెస్టులు పూర్తి చేస్తారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని ఆ దంపతులతో డాక్టర్ నమ్రత 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందే DNA టెస్ట్ చేయించాలని కండిషన్ పెట్టారు దంపతులు. అందుకు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత దంపతుల నుంచి గతేడాదే డబ్బులు తీసుకున్నారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. ఆ తర్వాత కండిషన్ ప్రకారం DNA టెస్టులు చేయించాలని డాక్టర్ని అడిగారు దంపతులు. ఆమె సాకులు చెబుతూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. అడిగిన ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చింది డాక్టర్ నమ్రత. దీంతో డౌట్ వచ్చిన దంపతులు ఢిల్లీలో DNA టెస్టులు చేయించారు. అక్కడ తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. దీంతో జూన్ 2వ వారంలో ఆ వైద్యురాలని సంప్రదించి బిడ్డ తమకు జన్మించలేదని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు. తప్పును అంగీకరించిన డాక్టర్ సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని కోరి తర్వాత ఏపీకి పారిపోయింది. మోసపోయామని గమనించిన దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిన్న నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్, DMHO డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, IVF, సరోగసి విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆమెకు ఏపీ, కాకినాడ, విజయవాడ, విశాఖ సహా పలు చోట్ల సెంటర్లున్నట్టు గుర్తించారు పోలీసులు. అక్కడ కీలక ఆధారాలు, పెద్ద మొత్తంలో వీర్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు ఇతర రాష్ట్రాలతోనూ సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించారు. నమ్రతపై గతంలో KPHB, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. డాక్టర్ లైసెన్స్ రద్దు చేసినా మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ మోసాలపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్లోని ఈ సృష్టి IVF సంబంధించినటువంటి నిర్వాహకం బయటపడింది. దీనిపైన కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తుతో పాటుగాను మరోవైపున వైద్య శాఖ సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఇందులో చూసినట్టయితే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి IVF కేంద్రానికి వచ్చినటువంటి సికింద్రాబాద్ చెందినటువంటి ఒక దంపతులు వచ్చారు. వారిని టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి IVF ద్వారా కూడా తమకు బిడ్డను కలిగేలాగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయమని చేసినటువంటి క్రమంలో, వైద్యాన్ని ఆశ్రయించినటువంటి క్రమంలో మొత్తం మీద వీళ్ళు ఇచ్చినటువంటి అంటే దంపతులకు సంబంధించినటువంటి స్పెర్మ్ను కాకుండా ఇతరులకు సంబంధించిన వాటితోటి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా, సరోగసి ద్వారా కూడా వాళ్ళకు బిడ్డని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైద్యకు సంబంధించినటువంటి పరీక్షల్లో చూసినట్టయితే ఆ బిడ్డ ఇతరులకు సంబంధించినటువంటి DNAగా బయటపడడంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి నిర్వాహకం బయటపడినటువంటి క్రమంలో ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి యజమాని అయినటువంటి నమ్రతతో పాటుగాను మరో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూసినట్టయితే గత ఏడాది క్రితం చూసినట్టయితే ఈ సికింద్రాబాద్ చెందినటువంటి దంపతులు ఈ ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ IVF కేంద్రాన్ని వెళ్ళినటువంటి క్రమంలో మొత్తానికి అక్కడ కొన్ని లక్షల రూపాయలు అంటే 30 లక్షల రూపాయలకు వాళ్ళు మొత్తానికి ఒక బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చినటువంటి క్రమంలో ఆ బిడ్డకు ఇతర సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేసినటువంటి క్రమంలో ఆ బిడ్డ క్యాన్సర్ సంబంధించినటువంటి రోగం ఉందని తేలడంతో మొత్తం మీద వాళ్ళకు అనుమానం కలిగి ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి DNA టెస్టులు చేయించినటువంటి క్రమంలో మొత్తం ఈ నిర్వాహకం అంతా బయటపడ్డది. అది ఇతరులకు సంబంధించినటువంటి ఏదైతే స్పెర్మ్ ద్వారా కూడా కలిగినటువంటి బిడ్డ అని మాత్రం తేలడంతో ఒక్కసారిగా ఆ దంపతులంతా చాలా వరకు
తాము మోసపోయామంటూ ఇటు గోపాలపురం పోలీసులు ఆశ్రయించారు. ఆ గోపాలపురం పోలీసులు అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ బృందం పూర్తిగా నార్త్ జోన్ డీసీపీ అయినటువంటి రష్మి పెరుమాల్ బృందంతో ఐవీఎఫ్ సంబంధించినటువంటి సృష్టి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ సంబంధించిన కేంద్రాన్ని పరిశీలించినటువంటి క్రమంలో వీళ్ళు అంటే సృష్టి టెస్ట్ ట్యూబ్తో పాటుగాను మరో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించినటువంటి వారితో వీళ్లకు కాంటాక్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ప్రధాన నిందితుడైనటువంటి ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించినటువంటి యజమానిగా ఉన్నటువంటి పంకజ్ ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాలైనటువంటి గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ వంటి ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా కూడా వీళ్ళు స్పెర్మ్ ద్వారా అంటే అండాలను సేకరించి ఆ తర్వాత వివిధ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ సంబంధించినటువంటి కేంద్రాలకు తరలించి పెద్ద ఎత్తున ఇలాంటి దందాకు తెరలేపుతున్నట్టుగాను ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం పోలీసులంతా తనిఖీలు చేసినటువంటి క్రమంలో 2 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగాను నమ్రతతో పాటుగాను పంకజు, అదేవిధంగా జితేందర్, మణికంఠ వీళ్ళందరినీ అంటే మొత్తం 7గురిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించనున్నారు. ఈ క్రమంలో నమ్రతను ప్రశ్నించినటువంటి క్రమంలో మొత్తం వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారి ద్వారా ఈ స్పెర్మ్ను కలెక్ట్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరైతే బిడ్డలు సరోగసి ద్వారా కలగాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు ఇతరులకు సంబంధించినటువంటి స్పెర్మ్ ద్వారా వాళ్ళకు బిడ్డలను కలిగజేసేలాగా వాళ్ళు వైద్యం అందిస్తున్నట్టుగా మొత్తానికి ఈ నిర్వాహకం అంతా కూడా బయటపడడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా చాలా వరకు ఇటు డిఎంహెచ్ఓకి సంబంధించి వైద్య శాఖతో పాటుగాను అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ బృందం ఒకసారిగా మొత్తం ఈ వివిధ అంటే ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించినటువంటి ఆ ఐవీఎఫ్ కేంద్రానితో పాటుగాను సృష్టి టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ కేంద్రాన్ని ఒకేసారిగా మొత్తం తనిఖీలు చేసినటువంటి క్రమంలో చాలా వరకు ఈ ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ ద్వారా కూడా స్పెర్మ్ను కలెక్ట్ చేసి వాళ్ళు ఇతరులు ఎవరైతే బిడ్డలు కావాలని వస్తారో వాళ్లకు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకు బిడ్డలు కలిగేలాగా కూడా వైద్యం అందిస్తున్నారనే నిర్వాహకం బయటపడ్డది. మొత్తానికి ఇలా గతంలో కూడా ఈ నమ్రత యజమానురాలైనటువంటి డాక్టరు గతంలో కేపీహెచ్బికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదయ్యాయి. గోపాలపురం అంటే సికింద్రాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో కూడా వీరిపైన ఇలాంటి చీటికి సంబంధించినటువంటి కేసులు అదేవిధంగా నకిలీకి సంబంధించినటువంటి అంటే ఇతరులకు సంబంధించినటువంటి స్పెర్మ్ ద్వారా కూడా ఇతర దంపతులకు వాళ్ళు వైద్యం అందించి బిడ్డలు కలిగజేసేలాగా కూడా వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఇతరకు సంబంధించినటువంటి లైసెన్స్ లేనిటువంటి ఇండియన్ స్పెర్మ్ ఏదైతే టెక్ ఉందో వారిని సంప్రదించి ఈ 2 అంటే సృష్టి టెస్ట్ ట్యూబ్కును అదేవిధంగా ఇండియన్ స్పెర్మ్ టెక్ ఇద్దరికి కూడా సంబంధాలు ఉన్నటువంటి క్రమంలో కూడా మొత్తం పోలీసులు ఈ రాకెట్ను ఛేదించడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పంకజ్తో పాటుగాను మణికంఠ, జితేందర్ను మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నమ్రతను రిమాండ్ పంపి ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే మొత్తం మీద అంటే ఇలాంటి ఎవరైతే బిడ్డలు కలగాలని సరోగసి ద్వారా కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ని ఎంతమంది ఆశ్రయించారు వారికి ఏ రకమైనటువంటి ఐవీఎఫ్ ద్వారా కూడా వాళ్ళకు బిడ్డలు కలిగేలాగా వైద్యం అందించారు వివిధ సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఇప్పటికే డీసీపీ నార్త్ జోన్ డీసీపీ విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ విషయం చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే లేక వాళ్ళకు బిడ్డలు కలగాలని వచ్చే వారికి చాలా వరకు డబ్బును అంటే లక్షలాది రూపాయలను వెచ్చించి ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఆశ్రయించినటువంటి క్రమంలో వాళ్ళకు చాలా వరకు ఇలా అంటే వేరే ఇతరకు సంబంధించినటువంటి స్పెర్మ్ ద్వారా తమకు బిడ్డలను ఇవ్వడం ఆ తర్వాత తామంతా కూడా పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా చాలా వరకు పూర్తిగా ఇలా దుర్వినియోగం చేసినటువంటి డాక్టర్లపైన పూర్తిగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అంతేకాకుండా తమకు ఏదైతే బిడ్డ కలిగిరనే ఆనందంలో ఉన్నటువంటి క్రమంలో ఆ బిడ్డ ఇతర సంబంధించినటువంటి రోగంతో కూడా బయటపడడం తామంతా కూడా చాలా వరకు భూరణ విలపిస్తున్నారు. ఇలాంటి అంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ను ఆశ్రయించినటువంటి క్రమంలో వీళ్ళంతా చాలా వరకు ఫ్రాంచైజ్గా అంటే ఓ వైపున తెలంగాణతో పాటుగాను ఆంధ్రప్రదేశ్ ఇతరకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున కేంద్రాలను ఏర్పాటు చేశారు. తమకు ఎవరైతే బిడ్డలు కావాలని వచ్చిన వారి నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలను దండుకుంటున్నటువంటి నిర్వాహకం పైన కూడా పోలీసులు
పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేశారు. నమ్రతను కూడా రిమాండ్కు పంపి ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే మొత్తం దీనికి సంబంధించినటువంటి అంటే మధ్యప్రదేశ్తో పాటుగాను గుజరాత్కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ ద్వారా వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళని విచారించినట్లయితే అలా డొంకంత కదలనున్నది. ఇక పోలీసులు ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళను రిమాండ్ తరలించనున్నారు. ఇప్పటివరకు మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి పోలీసులకు సంబంధించిన ప్రాసెస్ పైన కూడా 3 గంటల సమయంలో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్ కూడా ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను పూర్తిగా వెల్లడించనున్నారు. సూర్య.